హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ అల్లంతో రసం చేస్తున్నానండి. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ రసం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లము మరి లెమన్ వేసుకొని చేసుకుంటున్నాం కదా. ఈ లెమన్ అండ్ అల్లం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ కూడా. సో ఇక్కడ రసం చేస్తున్నాను. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ వెరీ టేస్టీ కూడా. ఇది రైస్లోకి తీసుకోవచ్చు లేదా సూప్ లాగైనా కూడా తాగొచ్చు. ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ నేను 1 ఇంచ్ అల్లంని సన్నగా తురుముకున్నానండి, గ్రేట్ చేసుకున్నాను. సో అది కూడా వేసేసుకొని దూరగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో, మంచి ఫ్లేవర్ వచ్చేదాకా. వేగిపోయింది కదా. ఇప్పుడు సన్నగా తరుముకున్న టమోటా వేసేసుకుంటున్నాను ఒకటి. అలాగే కాస్త పసుపు, ఈ రసంకి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకుంటున్నాను. అండ్ 4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకున్నానండి. సో అది కూడా వేసేసుకుంటున్నాను. మనం ఇంకేం రసం పౌడర్ ఏది వాడట్లేదు. సో ఇదే కారం చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని టమోటాలు బాగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూసారా, టమోటాలు అంతా బాగా మగ్గిపోయాయి కదా. ఒక్కసారి మిక్స్ చేసుకొని నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకోండి వాటర్. నేను ముందుగా కందిపప్పుని ఉడికించుకొని పెట్టుకున్నానండి. అదొక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ రసంకి కందిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదా పెసరపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. నేను ముందుగానే ఒక 1 ఇంచ్ అల్లంని సన్నగా తురుముకొని వేసుకున్నాను కదండి. సో ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉండాలి ఈ రసం అని ఇంకొక 1 ఇంచ్ అల్లంని చిన్న సైజుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల ఈ అల్లం పీసెస్ నుంచి మంచి ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి. మన రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని రసం బాగా మరిగించుకోవాలి. చూసారా, రసం అంతా కూడా బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక 1/2 చెక్క నిమ్మకాయ వేసుకొని మొత్తం ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం పులుపు చింతపండు ఏం వాడట్లేదండి, లెమన్ నుంచి వచ్చే పులుపే. సో చూసుకొని మీ టేస్ట్ ప్రకారంగా చూసుకొని వేసుకోండి. చూసారా, రసం అంతా కూడా బాగా మరిగిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూపించిన విధంగా పోపు వేసుకోవాలి. చూడండి, ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ రసం. ఎంతో టేస్టీగా ఉంటుంది, వెరీ ఈజీ అండ్ వెరీ హెల్తీ కూడా అందో. ఎందుకంటే మన ఇమ్యూనిటీని పెంచే వస్తువులన్నీ కూడా వేసుకొని చేసుకుంటున్నాం కదా. సో మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. పోపు అంతా అయిపోయింది కదా. ఈ పోపు అంతా కూడా రసంలోకి వేసేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఎందుకంటే పోపు అంతా కూడా రసం బాగా పట్టాలి కదా. మరిగిపోయింది కదా. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, ఎంతో ఫాస్ట్గా వెరీ టేస్టీ, యమ్మీ అండ్ డెలీషియస్గా ఉండే జింజర్ రసం రెడీ చేసేసుకున్నాం. ఇది రైస్తో సర్వ్ చేసుకోవచ్చు లేదా సూప్ లాగానే కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యు ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.